గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయినటువంటి పి చిదంబరం గారు రచించిన కుల నిర్మూలనకు తొలి అడుగు అనే వ్యాసాన్ని గురించి తెలుసుకుందాం. కులం రిజర్వేషన్ మళ్ళీ పతాక శీర్షికల్లో ఉంటున్నాయి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతుల వారికి సామాజికంగా, విద్యా వ్యాసంగాల పరంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని రాజ్యాంగ అధికరణాలు 15, 16 నిర్దేశించాయి. ఆర్థికంగా బలహీన వర్గాల వారికి కూడా 2019లో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సమకూర్చారు. రిజర్వేషన్ కల్పన ఒక విధానంగా ఉన్నంత వరకు ఖచ్చితమైన సమాచారం కోసం కులాల జనాభా గణన తప్పనిసరి. రిజర్వేషన్ గందరగోళంలో కులరహిత సమాజ స్థాపన అనే ఆదర్శం క్రమంగా అంతరించిపోతోంది. నా కులాన్ని నేను మార్చుకోలేను అని భారతీయ జనతా పార్టీ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించినట్లుగా మీడియా వార్తలు వెల్లడించాయి. మరాఠా సామాజిక వర్గం వారు రిజర్వేషన్ కోటాకై ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రథమ దృష్టికి ఆ వ్యాఖ్య విమర్శనాతీతమైనదిగా కనిపిస్తుంది. నిశితంగా పరీక్షిస్తే ఫడ్నవీస్ కులం ఎందుకు ఒక సమస్య అయిందని నాకు ఆశ్చర్యం కలిగింది. పేర్లు చెప్పను కానీ కొంతమంది నాయకుల కులం ఏమిటనేది అసంఖ్యాక భారతీయులకు పూర్తిగా అసంగత వ్యవహారం. అయితే కొంతమంది నాయకుల కులం వారికి రాజకీయాలకు చాలా ప్రధానమైనది. ప్రజలు ఆ నాయకుల రాజకీయాలను ఎలా పరిగణిస్తున్నారనేది వారి కులంపై ఆధారపడి ఉంటుంది. ఇది విస్మరించలేని వాస్తవం. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వారు ఏ కులంలో పుట్టారని ఎవరైనా ప్రశ్నించినట్లు నాకు తెలియదు. సుభాష్ చంద్రబోస్, రాజేంద్ర ప్రసాద్ కులం గురించి ఎక్కడైనా చదివిన జ్ఞాపకం నాకు లేదు. వారు మహానాయకులు, మానవతా పరిపూర్ణులు. ఏ ఒక్కరూ చివరకు వారి రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆ మేరు నగధీరులను ఒక కులానికి పరిమితం చేయరు. అలా చేయడం వారిని నిందించడం, అవమానించడమే అవుతుంది. దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఒక కులంలో జన్మిస్తున్నారు. విద్యావంతులైన చాలామంది యువజనులు ముఖ్యంగా నగరాలలో ఇంకెంత మాత్రం ఏ కులం పరంగానూ తమ అస్తిత్వాన్ని చాటుకోవడం లేదు. ఒకే కులానికి చెందిన దంపతులు సైతం తమ బిడ్డలు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడాన్ని మనస్ఫూర్తిగా సమర్థించడం, ప్రోత్సహించడం చేస్తున్నారు. చాలామంది అనుకుంటున్న దానికంటే కులాంతర వివాహాలు చాలా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఇవన్నీ శుభపరిణామాలే. ఒక లౌకిక సమసమాజ నిర్మాణానికి విశేషంగా దోహదం చేసేవి. భారతీయుల మనస్తత్వంలో కులం ప్రగాఢంగా ఉన్న ఒక గుణ విశేషణమని నేను భావిస్తున్నాను. కుల వ్యవస్థ ఎందుకు బలహీనపడటం లేదు? దీనికి పలు కారణాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ వ్యవస్థలేవీ లేకపోవడం అనేది ప్రధాన కారణం. అందరినీ భాగస్వాములను చేసుకునే వ్యవస్థలను మనం నిర్మించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఉమ్మడి వ్యవస్థలు ప్రజల హక్కులను కాపాడాలి, కష్ట సుఖాలలో వారిని ఆదుకోవాలి. మరీ ముఖ్యంగా రాజ్యాంగ అధికరణ 14 నిర్దేశించినట్లుగా చట్టం ముందు అందరూ సమానులే అన్న భరోసా కల్పించాలి. మీ చుట్టూ చూడండి, అటువంటి ఆదర్శ వ్యవస్థలు ఉన్నాయా? లేవు. కనుకనే ప్రజలు, ముఖ్యంగా పేదలు, పీడితులు ఒక కులంలో శరణు పొందుతున్నారు. ప్రజల ఆధారిత, ప్రజల ప్రోత్సాహంతో నడుస్తున్న సంస్థలు మన దేశంలో చాలా అరుదు. అటువంటి సంస్థలను నిర్మించేందుకు గాంధీజీ ప్రయత్నించారు, నిర్మించారు కూడా. అయితే ఆయన అనంతరం ఆ సంస్థలు బలహీనపడ్డాయి, క్రమంగా క్షీణించిపోయాయి. మహాత్ముని అభివృద్ధి మరిచిన సాముదాయిక సంస్థలు తమ క్రియాశీలతను, ప్రభావశీలతను కోల్పోయాయి. అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను ఒకసారి గమనంలోకి తీసుకోండి. మీకు చాలా వాస్తవాలు తెలిసి వస్తాయి.
రాజకీయ పార్టీలే అతిపెద్ద స్వచ్ఛంద సంఘాలు, ప్రజా సంస్థలు. విచారకరమైన విషయం ఏమిటంటే ప్రజలు అంటే సభ్యులు తమ కులపరమైన గుర్తింపులను రాజకీయ పార్టీల్లోకి తీసుకువస్తున్నారు. చాలామంది రాజకీయ నాయకులు తాము పుట్టిన కులంతో మాత్రమే తాదాత్మ్యం చెందుతున్నారు, ఆ కులానికే కట్టుబడి ఉంటున్నారు. ఇదే దేవేంద్ర ఫడ్నవీస్కు ఎదురైన సందిగ్ధ అవస్థ. ఆయన లౌకికవాది అని, తన కులంతో గుర్తింపు పొందడానికి ఆరాటపడే వ్యక్తి కాదని నేను విశ్వసిస్తున్నాను. అయితే మరాఠా రిజర్వేషన్ గడబిడతో ఇరకాటంలో పడ్డ ఫడ్నవీస్ దాని నుంచి బయటపడేందుకు నేను నా కులాన్ని మార్చుకోలేను అని అంగీకరించి ఉంటారు. కుల శృంఖలాల నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తికి అనేక మార్గాలు ఉన్నాయి. కులాన్ని సూచించే వ్యక్తిగత పేర్లను, ఇంటి పేర్లను త్యజించడం మొదటి అడుగు. కుల సంబంధిత సంఘాలు, సంస్థలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకపోవటం మరో ముందడుగు. సామాన్య పౌరులు ఇలా ముందంజ వేసేందుకు సామాజిక, రాజకీయ నాయకులు మార్గదర్శకులు కావాలి. జాతి గౌరవించే వ్యక్తులను కులపరంగా పరిగణించే ధోరణికి రాజకీయ పార్టీలు స్వస్తి చెప్పాలి. కుల మతాలకు అతీతంగా సకల ప్రజల శ్రేయస్సుకు కృషి చేసినందునే వారు జాతికి గౌరవనీయులు అయ్యారనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఒకరి కులాన్ని మార్చుకోవడం సాధ్యం కాదనే విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ఏ కులాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించకూడదు. సామాన్య పౌరులు ఏదైనా దరఖాస్తులో కానీ, మరేదైనా డాక్యుమెంట్లో కానీ తన కులాన్ని పేర్కొనకూడదు. సంబంధిత నిబంధనలను తిరస్కరించి తీరాలి. తమ కులస్తులు మాత్రమే ఉండే భవనంలో మాత్రమే కాపురం ఉండాలని ఎవరూ ఆరాటపడకూడదు. భిన్న కులాల వారు ఉండే భవన సముదాయంలో మాత్రమే ఉండాలి. జీవన సహచరుడిగా భిన్న కులాలకు చెందిన వ్యక్తినే ఎంపిక చేసుకోవాలి. తమ బిడ్డలను కూడా అదే రీతిలో గృహస్థు అయ్యేందుకు ప్రోత్సహించాలి. ఆఫీసుల్లో సొంత కులం వారి పట్ల ప్రత్యేక అభిమానాన్ని, ఇతర కులాల వారి పట్ల దుర్భావాన్ని చూపడాన్ని మానుకోవాలి. అందరినీ సమదృష్టితో చూడాలి. ఇది చాలా సామాన్యమైన చర్యలు. అయితే ఇటువంటి సులభ సాధ్య నిర్ణయాలతో సొంత కులం పరంగా గుర్తింపు పొందాలనే ధోరణులు సమసిపోవని కొంతమంది భావించవచ్చు. ఈ వాదనలో సహేతుకత ఉండవచ్చు, కానీ మనం ఎక్కడో ఒక చోట ప్రారంభమవ్వాలి కదా. కులరహిత సమాజ నిర్మాణానికి నేను సూచించిన చర్యలు తప్పక దోహదం చేస్తాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన అనే శీర్షికన ఒక ప్రసంగాన్ని సిద్ధం చేసుకుని కూడా వెలువరించలేకపోయారు. అయితే కులాన్ని అంత సునాయాసంగా సత్వరమే రూపుమాపడం ఎంత కష్టమో బాగా తెలిసిన వారు ఆయన. అటువంటి వారు ఆయన మినహా మరెవ్వరూ లేరు. కుల వ్యవస్థను నిర్మూలించలేకపోవచ్చు, కానీ కుల గుర్తింపు, కుల బాంధవ్యాన్ని నిరంతర కృషి ద్వారా బలహీనపరచడం సుసాధ్యమే. సామాన్య పౌరులు, సామాజిక, రాజకీయ నాయకులు దృఢ సంకల్పంతో పూనుకుంటే భారతీయ సమాజంపై కుల ప్రభావం నిశ్చితంగా తగ్గుముఖం పడుతుంది. ఇది ఒక భావవాది జీవన దృక్పథమే అయితే అటువంటి ఆదర్శవాదిగా ఉండేందుకు నేను సంతోషిస్తాను. ఈరోజు మనం కుల నిర్మూలనకు తొలి అడుగు అంటూ కులరహిత సమాజ నిర్మాణానికి ఏ చర్యలు తీసుకోవాలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి. చిదంబరం గారు ఏం వివరించారో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.